మనమందరం కూడా ఈ మాట చెప్తాం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా అందరూ కలిసి గట్టిగా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. Hallelujah, Hosanna, Hallelujah.
సాతాను పైన అధికారం ఇచ్చిన వాడు. సాతాను పైన మనకు అధికారం ఇచ్చిన దేవుడు, బలమైన గొప్ప దేవుడు. నువ్వెందుకు భయపడుతున్నావు? నీ భయాలన్నీ కూడా అపవాది పుట్టించిందేమో నీకు. నీ దేవుడు నీకు ధైర్యం ఇచ్చాడు. అందుకే వాక్యము చెబుతుంది, పిరికివారు దేవుని సన్నిధికి చెరలు. పిరికివారిది కాదు దేవుని రాజ్యం. పిరికివారిగా బ్రతికితే ఈ లోకంలో నువ్వెప్పుడు చేస్తూనే బ్రతకాలి, చేస్తూనే భయంతో చేస్తూనే బ్రతకాలి. ఆ బ్రతుకు దేవుడికి అవసరం లేదు. అలాంటి బ్రతుకు నీలో ఉంటే నువ్వు పరమునకు చేరవు. దేవుడు ఎప్పుడు అధికారం ఇచ్చాడు? అపవాది పైన, భయం పైన, దయ్యం పైన, ఈ లోకం పైన. అలాంటి అధికారాన్ని పట్టుకొని, అలాంటి అధికారాన్ని పట్టుకొని దేవుని ఉన్నట్టు ఇప్పుడే నిత్య నరకాగ్నిలో నుండి తప్పించిన దేవుడు నిన్నెందుకు భయపడగాడు? నిన్ను భయపెడుతుంది దయ్యం తప్ప దేవుడు కాదు. దేవుడు అన్న వాడికి భయం లేదు. తన బిడ్డలన్న వారికి ఈ లోకం మీద భయం ఇవ్వలేదు, పెరిగితనం ఇవ్వలేదు. మన ధైర్యవంతులు, క్రీస్తు బిడ్డలం, పరలోక వారసులమైన ధైర్యము కలిగిన వారిగా, ఈ లోకాన్ని జయించేవారిగా, అపవాదిని ఓడించేవారిగా, క్రీస్తు రాజ్యాన్ని కలిసేవారిగా, ఆ ప్రభుని చూసేవారిగా, మన ఆరాధన, మన భక్తి, మన విశ్వాసం ప్రభులో అంతకందుకి వెళ్తాలి, ఎదగాలి, బలపడాలి. ఈ చివరి దినాల్లో ఎందుకు ప్రభు మనతో మాట్లాడుతాడో తెలియదు కానీ, ఎందుకు నన్ను గద్దిస్తాడో తెలియదు కానీ, ఎందుకు ఎంతగా చెప్పుతున్నాడో తెలియదు కానీ, త్వరలో, అతి త్వరలో ప్రభు రాకడ రాబోతుంది. సిద్ధముగా ఉన్నావా? ప్రతీది ప్రభు పని చేయడానికి ఇష్టపడు. ప్రభు సన్నిధిలో ప్రభుకి ఇష్టడుగా జీవించడానికి ఈ చివరి దినాల్లో తీర్మానం చేసేసుకో. విశ్వాసం కలిగి ఉండు. అది చావైనా, బ్రతికైనా, ఏదైనా, ఏ రోగమైనా, ఎటువంటి అవాంతరాలైనా క్రీస్తు మనగా నీకు భయమేంటి? వాటికి నువ్వు అవకాశం ఇవ్వడు. దేవుని పరలోకానికి నీకు అవకాశం ఇస్తే నీవు అపవాదికి అవకాశం ఇస్తున్నావా? ఈ లోకంలో ఉన్న బాధలు, ఇబ్బందులు, కష్టాలకి లోబడిపోయి ఈ లోకానికి అవకాశం ఇస్తున్నావా? శరీర కోరికలకు అవకాశం ఇస్తున్నావా? నీ ప్రభు నీకు చెప్పింది ఏంటి? నువ్వు చేస్తున్నదేంటి? నేను రాబోతున్నాను, నా బిడ్డలు నా కొరకు సిద్ధపడ్డారని ఎంతో ఆతృతతో రాబోతున్నాడు, కడపూర సొంతంతో రాబోతున్నాడు కదా. ఆ క్రీస్తుని ఎదుర్కొనే సంఘం ఇలాగే ఉంటుందా? పరిశుద్ధంగా, అతి పరిశుద్ధంగా, పరిశుద్ధమైన గుణలక్షణాలతో అలంకరించుకొని నీ ప్రభుని చూడడానికి, నీ ప్రభు రాగాన్ని ఎత్తుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి, ప్రభుతో కలిసి తీసుకు వెళ్ళడానికి నువ్వు సిద్ధమేనా? సిద్ధపడితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నీకే మహిమ. నానాటికి బలపడాలి, నానాటికి వదలాలి, నానాటికి విశ్వాసాన్ని నీవు ఇంకా చూపించాలి దేవునికి. అంతే తప్ప రోజు రోజుకు కుమిలిపోతూ, కృంగిపోతూ, రోజు రోజుకు బలహీనతని అపవాదికి చూపిస్తే అదే దాని
దానికి లోకువా? నిన్ను పట్టుకోవడానికి నీ బలహీనతని చూస్తుంది. దేవుడేమో నీ బలహీనతను తొలగిద్దామని ఆశపడుతున్నాడు. ప్రభుకు అవకాశం ఈ సంవత్సరంలో, ఈ సంవత్సరము 2026 లో దేవుడికి మాత్రమే అవకాశమే. దేవుడికి అవకాశం ఇస్తే అపవాదిని ఓడించినట్లే. దేవుడికి అవకాశం ఇస్తే నీలో అపజయం పోయినట్లే. దేవుడికి అవకాశం ఇస్తే నీకు మేలు జరుగుతుంది. దేవుడికి అవకాశం ఇస్తే నీ దగ్గర ఉన్న ప్రియతనం కలిగిన ఆత్మ పోతుంది. దేవుడికి అవకాశం ఇస్తే నీలో దొంగతనం పోతుంది, నీలో విచారం పోతుంది, నీలో తప్పుడు పని పోతుంది. దేవుడికి అవకాశం ఇస్తే నీ బూతులు పోతాయి. దేవుడికి అవకాశం ఇస్తే మచ్చరము, అసూయ, భేదములు, భేదాభిప్రాయాలు, కులమత భేదాలు ఇవన్నీ నీలో నుంచి సమాధైపోవాలి, సమాధైపోతాయి. దేవుడికి అవకాశం ఇచ్చి చూడు, దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. పాత్రగా చక్కని మంచి అవయవములై ఉండాలి. దేవునికి నచ్చేదిగా బ్రతకాలి. ఈ సంవత్సరమైన సమర్పించుకుందా, ఈ సంవత్సరమైన సమర్పించుకో. గట్టి నమ్మకమైన మంచి పునాదిగా, దేవుని సన్నిధిలో పునాదిగా నిలబడి చూడు. కలత ఉండదు, చింత ఉండదు. నీ దేవుని కొరకు పాటుపడడానికి ఇష్టపడదు. అందరూ ఎలా ఉంటారు, నువ్వెలా ఉంటావు? లేక బాగులేని వారు ఎలా ఉన్నారు, చెడిపోయిన వారు ఎలా ఉన్నారు, విశ్వాసం లేని వారు ఎలా ఉన్నారు, వారిని పాలవుతున్నారో ఒకసారి చూసుకో. వారిని పాలవద్దు, వారిని వెంబడించొద్దు. వారి చీకట్లోనే ఉన్నారు. నిన్ను కోరుకుంటాడు దేవుడు. నీకు ఎలా ఉన్నావు నిన్ను అడుగుతాడు. పక్కవారిని అడిగి, నీకోసం పక్కవారిని అడగదు, నిన్ను అడుగుతాడు. సమాధానం చెప్పాలి. నా ప్రభు మంచివాడు, గొప్పవాడు, దయగలిగిన వాడు, కృప కలిగిన వాడు, ఒక సంకల్పం కలిగిన వాడు. మరి నీ నిర్ణయం, నీ తీర్మానం, నీ వాగ్దానం దేవుని పట్ల భయభక్తులతో కూడిన, విశ్వాసంతో కూడిన నిరీక్షణ నీకు కూడా రీతిగా ఉండాలి. ఈ సంవత్సరం దేవుడికి నచ్చినట్లుగా బ్రతుకుతాను అని తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకో. ఈ శుక్రవారం ఉపవాస కూడుకులో మొదట ఈ సంవత్సరంలో మొట్టమొదట జరుగుతున్నా ఈ శుక్రవారం ఉపవాస కూడుకులో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నమ్ముతున్నావా? హల్లెలూయా! తొలగించి పరిశుభ్రముగా టైముని పాటిస్తూ, క్రమాన్ని పాటిస్తూ, నీ సన్నిధిలో నీ మాటింటూ వాక్యాన్ని నడిచే బిడ్డలుగా ప్రతి బిడ్డని ఉంచండి. ఈ సంవత్సరం అంతా వారి తీర్మానం వారు మర్చిపోకుండా తీర్మానం మీద నిలబడి నీకు సమర్పణ కలిగిన బిడ్డలుగా, నిరీక్షణ కలిగిన బిడ్డలుగా, విశ్వాసం కలిగిన బిడ్డలుగా ఉంచి బలపరచండి ప్రభువా. ఇలాంటి రీతిగా నాయనా మా స్వరముని, మా బలాన్ని ఉపయోగించి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం ఈ సంవత్సరం అంతా మాకు దయచేస్తారని, మాలో లోటుపాట్లు ఏమైనా తప్పులు పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించి ఈ ఆరాధనలో పాల్గొనే ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదిస్తారని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.